ఈ స్టోరీ చూసే ముందు అందరూ ఈ స్టోరీని పూర్తిగా చూడండి మరియు అర్థం చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, సీతమ్మ ఇద్దరు దంపతులు ఉండేవారు. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల రామయ్య తాగుడికి గురి అవుతాడు. రోజు పొద్దున్నే లేవడం, తాగడానికి వెళ్ళడం మరియు చీకటి వేళలో తాగి నడుచుకుంటూ రావడం వంటివి చేసేవాడు. రోజు రాత్రి తాగి రావడం, సీతమ్మను తిట్టడం రామయ్యకు అలవాటుగా పడింది. రామయ్య వ్యాపార నష్టాల గురించి రోజు రాత్రి తాగి తన బాధలో అరుస్తూ ఉండేవాడు. సీతమ్మ ఆ మాటలకి చాలా బాధపడేది. సీతమ్మ తన భర్తను ఎప్పటికీ ఒకేలాగా చూసుకునేది. తన భర్త తాగడానికి గల కారణం తన అలవాట్లు కాదని, తను కేవలం వ్యాపారంలో నష్టం రావడం వల్ల తాగుతున్నాడు అని చాలా బాధపడేది. ఒకరోజు రాత్రి సీతమ్మ చాలా ఆలోచిస్తుంది. ఎలాగైనా సరే రామయ్యను తాగుడు మాన్పించాలి మరియు తన వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి, తనని మామూలు మనిషిలా చూడాలి అని అనుకుంటుంది సీతమ్మ. ఆ రోజు పొద్దున్నే లేవగానే సీతమ్మ రామయ్యతో ఇలా అంటుంది. ఏవండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. మీరు కొంచెం సమయాన్ని నాకు ఇవ్వగలరా? మీరు ఇలా తాగి బాధపడుతూ ఉంటే నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. మీరు ఏమి తాగుబోతు కారు కదా అండి. మీరు ఎందుకని ఇలా తయారు అయ్యారు? నేను మీకు ఇవాళ కొన్ని మంచి మాటలు చెప్పదలుచుకున్నాను. నేను ఒక అందమైన కథ చెప్తాను, వినండి. ఆ కథలో భావమేమిటో మీరే అర్థం చేసుకోండి, సరేనా? ఇదిగో వినండి. ఊరి చివరన ఒక చెట్టు పైన ఒక పిచ్చుక ఉండేది. అది ఏమీ చేయలేను అని అలానే ఉండేది. ఆ పక్షి తోటి పక్షులు మాత్రం ఎగురుకుంటూ వెళ్ళేవి. ఈ పక్షి మాత్రం రెక్కలు ముడుచుకొని అక్కడే కూర్చునేది. ఇక తోటి పక్షులు చాలా మాట్లాడుకునేవి, చాతకాని పక్షి అంటూ. ఆ బాధ భరించలేక ఈ పక్షి ఎలాగైనా సరే నేను కూడా రెక్కలు విప్పాలి అని అనుకుంటుంది. ఇక ఆ రోజు వెంటనే రెక్కలు విప్పడం ప్రయత్నిస్తుంది. కింద మీద పడుతూ ఆ పక్షి రెక్కలు విప్పుతుంది. దానికి చాలా ఆనందం వేస్తుంది. రెక్కలు విప్పిన పక్షి చుట్టూరా తిరుగుతుంది. ఇక ఆ పక్షి అనుకుంటుంది, అయ్యో, నేను ఇన్ని రోజులు ఇంత అద్భుతాలను చూడటం మానేశానే. ఎందుకని అన్ని పక్షులు ఎగురుతుంటే నేను ఎగరలేకపోయాను? దేవుడు నాకు కూడా 2 రెక్కలు ఇచ్చాడు కదా. అయినా పర్లేదులే, ఇప్పటికైనా నా తప్పును తెలుసుకున్నాను. నాకు మరొక అవకాశం అయితే దొరికింది. నేను ఇప్పటి నుండైనా నా పనులను చేసుకుంటాను అనుకుంటుంది. మరి మీకు దీనిలో ఏమర్థమైంది అండి? వ్యాపారంలో ఒక నష్టం వచ్చినంత మాత్రాన మీరు మీ జీవితాన్ని ఏమీ కోల్పోలేదు కదా. మనం ఇద్దరం కలిసి మళ్ళీ ప్రయత్నిద్దాం. నేను మీకు తోడుగా ఉంటాను. అలా సీతమ్మ చెప్పిన మాటలకి రామయ్య వెంటనే మార్పు వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి మంచి వ్యాపారం మొదలు పెడతారు. వాళ్ళు ఉన్నట్టు ఉండి మంచి స్థాయిలోకి వస్తారు. రామయ్య ఇలా అంటాడు. సీతమ్మ, నువ్వు నాకు దొరికిన వరానివి. నీ మాటలు నన్ను చాలా ఒక్కసారి జీవితంలో ఓడిపోయినంత మాత్రాన మనం ఎప్పటికీ ఓడిపోతామనుకోవడం మన మూర్ఖత్వం. దానిని మళ్ళా ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా చేరుకుంటాం అనే విషయాన్ని ఈ కథ చెప్తుంది. మరి స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.